నెక్స్ట్ టాస్క్ ఏం చెప్పుకున్నాం మనము, హౌ టు క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, షెట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ, డిలీషన్ ఆఫ్ కంపెనీ. సో ఈ 5 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో మనం కంటిన్యూషన్ తెలుసుకుంటామండి. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫైల్. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పానండి, అంటే మనం టాలీలో అకౌంట్స్ నేర్చుకోవడానికి ఓన్లీ 45 అవర్స్లో మనం టాలీలో వర్క్ నేర్చుకోవచ్చు అనేసి చెప్పాం. దాంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, 3 స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పానండి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి, కంపెనీ క్రియేషన్ చేయడము, సెకండ్ లెడ్జర్ క్రియేట్ చేయడము, థర్డ్ వోచర్ క్రియేట్ చేయడం అండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేయడం ఎలా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ మన ఫైల్ కాదండి. సో కంపెనీ ఎందుకు క్రియేట్ చేస్తాము, సో టాలీలో మనం ఏదో మాన్యువల్ ఫిజికల్గా మనం ఏదైనా ఒక బుక్లో ఎలా అయితే మ్యాటర్ ఎంటర్ చేసుకుంటామో, మనకు అవసరం అయినప్పుడు లేదా మనం మర్చిపోయినప్పుడు ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చదివాము అంటే మనకి ఈజీగా అర్థమవుతుందండి. అదేవిధంగా అకౌంట్స్ టాలీ సిస్టంలో మనం ఒక రాయలేం కదండి, రైటింగ్ చేయలేం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకొని మనం ఎంటర్ చేసినట్టు ఇన్పుట్ మొత్తం కూడా వెళ్ళి ఆ ఫైల్లో మనకి స్టోర్ అవుతుంది. తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫైల్ మనం ఓపెన్ చేసుకొని మనకు కావాల్సినటువంటి నీడీ ఇన్ఫర్మేషన్ అనేది మనం చెక్ చేసుకోవచ్చండి. అందుకోసం ఫస్ట్ మనం ఫైల్ అనేది ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ మనం ఏం చేయాలి, క్లోజ్ చేయాలి, లేదంటే షట్ చేయాలండి. ఓకే, ఎందుకంటే క్లోజ్ చేసిన షట్ చేసిన తిరిగి మళ్ళీ మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఫైల్ మనం షట్ చేయాలి. సో అది ఎలా మనం ఫస్ట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత కొత్త ఫైల్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ మనం క్లోజ్ చేయాలండి. సో ఏం చేయాలి, క్లోజ్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ షార్ట్ కట్ కీస్ 3 చెప్పాను కదండి, ఫంక్షనల్ కీ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఫంక్షనల్ కీ, తర్వాత కంట్రోల్ ప్లస్ ఫంక్షనల్ కీ అని 3 చెప్పానండి. ఇందులో ఫస్ట్ మనం ఒక ఆప్షన్ గురించి యూజ్ చేద్దాము. ఇక్కడ ఏముంది, మనకి కే అని ఉంది కదండి, బట్ సింగిల్ అండర్లైన్ ఉంది కదా. సింగిల్ అండర్లైన్ ఉంది, కే అని ఉంది అంటే దాని అర్థం ఏంటి, కీబోర్డ్లో మనం ఏ కీ యూజ్ చేయాలి, సో ఆల్ట్ పట్టుకొని మనం కే ప్రెస్ చేయాలండి. ఆల్ట్ పట్టుకొని మనం కే ప్రెస్ చేసాము అంటే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందో చూడండి. డైరెక్ట్గా నాకు మౌసే యూజ్ చేయలేదండి, కీబోర్డ్లో నేను ఏం చేశాను, నేను ఆల్ట్ కీ పట్టుకొని కే ప్రెస్ చేశానండి. ఆటోమేటిక్గా మనకు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మెనూ ఓపెన్ అయిందా లేదా అండి, ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ కంప్లీట్ షట్ చేయాలని చెప్పుకున్నాం కదా, గో టు షట్కి వెళ్ళండి. సో ఇక్కడ కూడా మీరు షట్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా కంట్రోల్ F3 అనే షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే హెచ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే నేను కీబోర్డ్లో డౌన్ యారో యూజ్ చేసి షట్కి వెళ్ళానండి. షట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఎంట్రీ ఇవ్వండి అగైన్ మళ్ళీ మనం ఎంట్రీ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ యాక్టివేషన్లో ఉన్నటువంటి ఫైల్ మనకి క్లోజ్ అయిపోతుందండి. సో ఇక్కడ ఏం కనిపించట్లేదు చూడండి, డైరెక్ట్గా ఒక స్క్రీన్ మనకు ఓపెన్ అయింది. స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు అనుకున్నటువంటి టాస్క్ ఏంటి, మనం షట్ చేసేసామండి, క్లోజ్ చేసాము, యాక్టివేషన్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక కొత్త ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో కొత్త ఫైల్ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ ఆప్షన్ మనకి వెళ్తాము అంటే క్రియేట్ ఆప్షన్కి వెళ్ళాలండి. సో క్రియేట్ ఆప్షన్కి వెళ్ళి కీబోర్డ్లో మనం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసాము అంటే కంపెనీ మనకి క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి స్క్రీన్ అనేది మనకి మెనూ అనేది మనకి టాలీలో ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది, కంపెనీ డేటా పాత్ అంటారండి. అంటే ఈ టాలీ సాఫ్ట్వేర్ని మనం tallysolutions.com అనే సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు మనం మన సిస్టంలో ఎక్కడ ఇన్స్టాల్ చేసాము అంటే సి డ్రైవ్లో యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ డేటా అనే నేమ్తో డిఫాల్ట్గా ఆ యొక్క పాత్ మనకి సి యొక్క డ్రైవ్లో టాలీ డేటా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. మనం క్రియేట్ చేసేటటువంటి ప్రతి ఫైల్ కూడా ఎక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది అంటే సి డ్రైవ్లో వెళ్ళి స్టోర్ అవుతుందండి. ఓకే, దట్ ఈస్ కంపెనీ డేటా పాత్. ఈ సిస్టంలో మనం టాలీలో క్రియేట్ చేసినటువంటి ఫైల్ యొక్క డేటా ఎక్కడ స్టోర్ అయింది అనేటటువంటి పాత్ ఇక్కడ ఉన్నటువంటి సి డ్రైవ్లో ఉందని దాని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ ఒక కంపెనీ నేమ్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, సో నేమ్ అనేది మన ఇష్టం అండి, ఏ నేమ్తో మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఒక నేమ్తో క్రియేట్ చేద్దామండి. సో మనకి ఏదో ఒక ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్తో ఒక ఫైల్ నేమ్ అనేది మనకు క్రియేట్ చేసామండి. సో జస్ట్ మీరు ఎంటర్ ఇచ్చారంటే నెక్స్ట్ కాలంకి స్కిప్ అవుతుంది. ఇక్కడ మెయిలింగ్ నేమ్ ప్రెసెంట్ వచ్చేసి నేమ్ మెయిలింగ్ నేమ్గా సిస్టమ్ తీసుకుంటుంది. ప్రెసెంట్ మెయిలింగ్ నేమ్ అదే ఉండని, నో ప్రాబ్లం. కాకపోతే నేమ్కి మెయిలింగ్ నేమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ ఈ సిస్టంలో మన యొక్క ఫైల్ ఏ నేమ్తో ఉంది అని మనం చూడాలి అనుకుంటే
ఈ కంపెనీ నేమ్లో ఉన్నటువంటి నేమ్ కనబడుతుంది అండి. మెయిలింగ్లో ఉన్నటువంటి నేమ్ ఎక్కడ కనబడుతుంది అంటే మనం ఈ యొక్క ఫైల్లో ఉన్నటువంటి ఏదైనా డేటాని మనం ప్రింట్అవుట్ తీసినప్పుడు దానిపైన మనకి ఈ మెయిలింగ్ నేమ్తో ఏ నేమ్ అయితే ఇచ్చి ఉంటామో ఆ నేమ్ అనేది మనకి ప్రింటింగ్ పైన అంటే బిల్ ప్రింటింగ్ పైన మనకి ఆ నేమ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అండి. సో దట్ ఈస్ మెయిలింగ్ నేమ్. బట్ ప్రజెంట్ వచ్చేసి నేమ్ మెయిలింగ్ రెండు కూడా సేమ్గా ఉంటుంది. సో కాబట్టి ప్రింట్అవుట్ పైన వచ్చేటటువంటి నేమ్ మెయిలింగ్ నేమ్లో ఏ నేమ్ అయితే ఇచ్చి ఉంటామో ఆ నేమ్ మనకి ప్రింట్అవుట్ పైన వస్తుంది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మనం కంపెనీ నేమ్లో ఏ నేమ్ అయితే ఇచ్చి ఉంటామో ఆ నేమ్ మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో కనబడుతుందండి. సో ప్రజెంట్ అయితే రెండు సేమ్నే ఉంటుంది కాబట్టి సేమ్గానే ఉంది, దానివల్ల పెద్ద నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు. ఓకే, తర్వాత ఏంటి అంటే అడ్రస్ అండి. సో అడ్రస్ అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఉంటుంది కదండి, ప్రతి కంపెనీకి ప్రతి లిమిటెడ్ కంపెనీకి ఉంటుంది కదా. అడ్రస్ అనేది ఇక్కడ మనం ఫిలప్ చేయాలండి. సో అడ్రస్ ఏంటి అని చూసారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేస్తాము అంటే రైల్వే కాలనీ ఓకే, సుందరయ్య నగర్, తిరుపతి అనేసి నేమ్ ఇచ్చేసానండి. అడ్రస్ లిమిట్ ఏమి ఉండదండి, జస్ట్ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే అలాగే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏదైనా మనం ఎంటర్ చేస్తే ఎంటర్ అవుతుంది, లేదా అంటే జస్ట్ ఎంటర్ ఇచ్చామంటే నెక్స్ట్ కాలంకి స్కిప్ అయిపోతుందండి. సో మన స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్స్ డిస్ప్లే అవుతుంది. మనం ఈ సాఫ్ట్వేర్ అనేది మనం ఏ స్టేట్లో వర్క్ చేస్తున్నామో ఆ స్టేట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తామండి. జస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసేసుకుంటాం. సో ఇక్కడ మన కంట్రీ అనేది డిఫాల్ట్గా మన ఇండియన్ కంట్రీ ఉంటుంది. ఒకవేళ మన ఇండియాలోనే కాకుండా ఈ సాఫ్ట్వేర్ని మనం వేరే కంట్రీస్లో మనం యూజ్ చేస్తున్నాము అంటే అప్పుడు ఏం చేస్తాము అండి, ఇక్కడ జస్ట్ కీబోర్డ్లో మనకి బ్యాక్ స్పేస్ యూజ్ చేసి ఇక్కడ మన కంట్రీస్ ఏది కావాలంటే అది, అంటే అప్ ఆరో డౌన్ ఆరో యూజ్ చేసుకొని మనం ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా ఉన్నటువంటి కరెన్సీ అనేది ఆ కంట్రీ ప్రకారం మనకి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా ఆ కంట్రీకి సంబంధించిన స్టేట్స్ అనేది టాలీ సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మన ఇండియా కాబట్టి ఇండియానే ఉండాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ పిన్ కోడ్ అండి, పిన్ కోడ్ ఇచ్చేస్తాము, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము, టెలిఫోన్ నెంబర్ ఇచ్చేస్తాము, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్, అంటే మన కంపెనీకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది అంటే ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్అప్ చేసేసుకుంటామండి. తర్వాత ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మనం ఏ రోజు నుంచి అకౌంట్ స్టార్ట్ చేస్తున్నాం, మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎప్పుడు కానీ ఇక్కడ 1st ఏప్రిలే ఉండాలి. ఇయర్ అనేది 25 26 23 అనేది మన ఇష్టము. మనం ఏ ఫైనాన్షియల్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఫైనాన్షియల్ స్టార్ట్ డేట్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. సో జనరల్గా బిజినెస్ పర్పస్ మనం యూజ్ చేసేటటువంటి ఇయర్ని ఏమంటాము అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1st ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 31st మార్చ్ ఎండ్ అవుతుంది. ఆ మిడిల్లో మనం ఆ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేయాలి అంటే మన ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఏంటనేది ఇచ్చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఒక కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఫ్రమ్ ఏమో 1st ఏప్రిల్ ఇచ్చేస్తారు. ఇక్కడ బిగినింగ్ ఫ్రమ్ అనేది చూసుకోకుండా ఏం చేస్తాడు అంటే డైరెక్ట్గా 31st మార్చ్ ఇచ్చేస్తాను. చాలా బ్లైండ్ మిస్టేక్ అనేది, అట్లా చేయకూడదు. ఇక్కడ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఈ ఫైనాన్షియల్లో మనం ఏ రోజు నుంచి అకౌంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ రోజు డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రస్తుతానికి మనకి ఫైనాన్షియల్ని బిగినింగ్ ఫ్రమ్గా తీసుకుంటుంది, నో ప్రాబ్లం, అదే ఉండని, దానివల్ల మనకు పెద్ద ఇష్యూ ఏమి ఉండదండి. సో జస్ట్ ఎంట్రీ చేసేయండి. సో ప్రెసెంట్ రిమైనింగ్ ఆప్షన్స్ మనకి ఏమీ అవసరం లేదండి. సో జస్ట్ ఎంట్రీ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. ఎంట్రీ ఇచ్చారు అంటే టాలీలో మనం ఒక స్క్రీన్ మనం సేవ్ చేయాలి అంటే, యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రతి స్క్రీన్లో కూడా మనం ఎంటర్ చేసినటువంటి ఇన్పుట్ మొత్తం కూడా సేవ్ అవ్వాలనుకుంటే ఫైనల్గా మనకి ఇలాంటి కన్ఫర్మేషన్ బాక్స్ వస్తుందండి. ఈ బాక్స్లో మన ఇక్కడ జస్ట్ యాక్సెప్ట్ చేయమంటారా అని అడుగుతుంది. ఎస్, మనం వై అన్న ప్రెస్ చేయండి, లేదంటే వై పైన మౌస్ అన్న క్లిక్ చేయండి, అంటే ఎంటర్ అన్న ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనం చేసినటువంటి ఇన్పుట్ మొత్తం కూడా మనకి సేవ్ అవుతుందండి. జస్ట్ యాక్సెప్ట్ చేశాను అంటే ఆటోమేటిక్గా నాకు ఏమైంది, సేవ్ అయింది. సో టాలీలో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ 2 ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఒకటి F11 ఫీచర్స్ అండ్ దెన్ F12 కాన్ఫిగరేషన్ అండి. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా టాలీకి ఒక పర్సన్ కళ్ళు ఎలా ఇంపార్టెంటో టాలీలో మనకి ఈ 2 ఆప్షన్స్ కూడా అంత ఇంపార్టెంట్ అయినటువంటిది. ఒకటి F11 ఫీచర్స్ అండ్ F12 కాన్ఫిగరేషన్ అండి. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి నేను కమింగ్ వీడియోలో ఆ 2 ఆప్షన్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ వచ్చేసి మనం కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఇమీడియట్గా ఫీచర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది.
ప్రెజెంట్ ఫీచర్స్ మనకి ఏ ఆప్షన్ కూడా మనకి ఎస్లో ఉండకూడదు, అన్నిటిని డియాక్టివేట్ చేయండి. ఫ్యూచర్లో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మాత్రం మనం డియాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతుంది. సో దాని ఎందుకు ఏంటనేది కమింగ్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఫీచర్స్ స్క్రీన్ మనకి యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఆ ఫీచర్స్ అన్ని ఆప్షన్స్ మనం ఏం చేయాలి అంటే డీయాక్టివేషన్ అనేది చేయాలి. ఇది యాక్టివేషన్లో ఉండకూడదండి. జస్ట్ ఎంత ఇచ్చారంటే ఆటోమేటిక్గా నాకు సేవ్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, కంపెనీలో ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదండి. సో ఆటోమేటిక్గా మనకి ఒక కంపెనీ మనం క్రియేట్ చేసినటువంటి ఫైల్ నేమ్ శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ నేమ్ ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్లో జనరేట్ అయిపోయింది. మనం ఎంటర్ చేసేటటువంటి డేటా మొత్తం కూడా ఈ ఫైల్ లోపల రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినటువంటి ఫైల్ మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అండి. సో మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే సి డ్రైవ్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు డేటా పాత్ అని చెప్పాను కదా, అక్కడ ఉంటుందండి. సో అక్కడ మనం వెళ్ళి కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1st ఏప్రిల్. సో ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 31st మార్చ్. అంటే డిఫాల్ట్గా తీసేసుకుంటుందండి. ఎండింగ్ డేట్ అనేది డిఫాల్ట్గా అదే తీసేసుకుంటుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మనకి బిగినింగ్ ఫ్రమ్ అని ఇచ్చాను కదా, అక్కడ మనకి 1st ఏప్రిల్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందండి. అసలు మన బిగినింగ్ ఫ్రమ్ ఏ డేట్ ఇస్తే ఆ డేట్ ఓపెన్ అవుతుంది. మనకు స్టార్టింగ్ డేట్ బిగినింగ్ కూడా సేమ్ డేట్ ఇచ్చాను, అదే డేట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ లాస్ట్ ఏంటి, ఇప్పుడే కదా ఈ ఫైల్ క్రియేట్ చేస్తాం, ఇది ఏం డేటా ఎంటర్ చేయలేదు కదండి. సో కాబట్టి ఇక్కడ నో వాచెస్ ఎంటర్డ్ అని ఉంది. ఓకే, మనం ఏదైనా ఈ లోపల ఎంట్రీ చేస్తుంటే ఏదైనా ఒక డేట్ యూస్ చేసి ఎంట్రీ ప్రాసెస్ చేస్తుంటే ఆ డేట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మన ఎంట్రీస్ ఏం వేయలేదు కాబట్టి ఇక్కడ ఏం లేదండి. దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలనేటటువంటి ప్రాసెస్ మనం ఇప్పుడు నేర్చుకున్నామండి. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ ఫస్ట్ మనం సెట్ చేసిన తర్వాత కొత్త ఫైల్ అనేది మనం క్రియేట్ చేసేసుకోవచ్చు అండి. సో ఎగ్జాంపుల్ దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ అండ్ అట్ ఎ టైం షెట్ కంపెనీ కూడా కంప్లీట్ అయింది. అంటే కంపెనీ ఎలా క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసిన తర్వాత ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేటువంటి 2 ప్రాసెస్ అనేది మనం ఇక్కడ నేర్చుకున్నామండి. సో నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఏమని చెప్పుకున్నాము, సెలెక్ట్ చేయడం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఫైల్ మనం ఎలా సెలెక్ట్ చేయాలి. సార్ సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫైల్ క్రియేట్ చేసాం కదండి. సో ఈరోజు మనకి మన ఆఫీస్ వర్క్ అయిపోయింది, టైం అయిపోయిందండి. సో టాలీ క్లోజ్ చేసేస్తున్నాము, బయట వచ్చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. సో మార్నింగ్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుని అకౌంట్ చేస్తామా లేదండి. సో నిన్న మనం కంటిన్యూషన్ అకౌంట్సే చేయాలి. సో నిన్న ఎంతవరకు అయితే చేస్తామో దాని కంటిన్యూషన్లో మన అకౌంట్స్ చేయాలి. కాబట్టి తిరిగి మళ్ళీ మనం ఏం చేయాలి, కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోకూడదు, మళ్ళీ అగైన్ ఉన్నటువంటి ఫైల్ని మనం ఇక్కడ యాక్టివేట్ చేసేసుకోవాలండి. ఆ సెలెక్ట్ కంపెనీ ఎలా చేయాలనేది ఈ వీడియో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి అన్నా, ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, ఈ 2 ప్రాసెస్ మనం ఏం చేయాలన్నా ఫస్ట్ ఉన్నటువంటి ఫైల్ ఏం చేయాలి, మనం సెట్ చేయాలండి. సెట్ చేయాలని షార్ట్ కట్కి ఏమని చెప్పుకున్నాము, ఆల్ట్ కే. జస్ట్ ఆల్ట్ కే ప్రెస్ చేస్తాను, ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అగైన్ మళ్ళీ షెట్ కంపెనీకి వెళ్తాము, అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసాము అంటే డైరెక్ట్గా మనకు న్యూ ఫైల్ కావాలనుకుంటే డైరెక్ట్గా క్రియేట్కి వెళ్ళేసి ఎంటర్ ప్రెస్ చేసి ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. లేదు సార్ నాకు ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్ కావాలి అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ కంపెనీ అని ఒక ఆప్షన్ ఉంది కదండి. జస్ట్ ఈ సెలెక్ట్ కంపెనీ ఆప్షన్లో మన ఫైల్ నేమ్ ఫస్ట్ లెటర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ వెంకటేశ్వర అన్నాను కానీ కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా హెచ్ ప్రెస్ చేస్తున్నాను. హెచ్ అన్నాం అనుకోండి, హెచ్తో ఉన్నటువంటి ఫైల్స్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతుందండి. హెచ్ మొబైల్స్ అని చూడండి. జస్ట్ ఇక్కడ హెచ్తో ఉన్నటువంటి ఫైల్ నేమ్స్ అన్ని హైలైట్ అవుతుంది. మనం ఇక్కడ ఏఆర్ఎక్కి స్విచ్ చేసాము, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. జస్ట్ హైలైట్ చేసి ఎంటర్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే చూడు హరీష్ మొబైల్స్ అనేది యాక్టివేట్ అయిపోయింది. నేను క్రియేట్ చేయలేదు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఫైల్ మనం ఏం చేస్తాము అంటే యాక్టివేట్ చేసామండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏ ఫైల్ క్రియేట్ చేస్తాం, ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర అనే ఫైల్ క్రియేట్ చేసాం కదండి. ఆ ఫైల్ తిరిగి మళ్ళీ మనం ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం, యాక్టివేట్ చేయాలని అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఉన్న ఫైల్ మనం సెట్ చేయాలి. సెట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటి అండి, జస్ట్ ఇక్కడ ఆల్ట్ కే అని ఉంది కదా, ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో కే ప్రెస్ చేసి గో టు షెట్కి వెళ్ళి జస్ట్ ఎంటర్ ఇవ్వండి. అగైన్ ఎంటర్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్. కొత్తది కావాలంటే ఎక్కడికి వెళ్తాము, క్రియేట్కి వెళ్తాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నది కావాలంటే ఎక్కడికి వెళ్తామండి, ఇక్కడ మౌస్తో ఎస్ ప్రెస్ చేస్తాం అనుకోండి, ఎస్లో ఉన్నవన్నీ హైలైట్ అవుతుంది. ఎస్లో కూడా చాలా ఉన్నాయి అనుకోండి, ఎస్ఆర్తో ప్రెస్ చేస్తామంటే ఏమేమి ఉందని కనబడుతుంది. ఇందులో మనకి శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదండి. ఇక్కడ జస్ట్ మనం ఆర్ఎక్యూస్ యూజ్ చేసుకొని హైలైట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాము అంటే ఆటోమేటిక్ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అన్న ఫైల్, ఆటోమేటిక్ మనకి ఇక్కడ యాక్టివేషన్ వచ్చేసిందా లేదండి, యాక్టివేట్ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ డేను ఈ ఇయర్ పూర్తిగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫైల్ అకౌంట్స్ అనేది ప్రతిరోజు ఓపెన్ చేసుకొని సేమ్ ఫైల్ అకౌంట్స్ మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో దట్ ఈస్ కంపెనీ క్రియేషన్, షెట్ అండ్ సెలక్షన్. అంటే కంపెనీ సెట్ చేయడం ఎలాగా, క్రియేట్ చేయడం ఎలాగా,
సెలెక్ట్ చేయడం ఎలాగనేది మనం ఈ క్లాస్లో నేర్చుకున్నామండి. ఈ 3 స్టెప్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే అడగండి, క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే ఓకే నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి? ఆల్టరేషన్ ఆఫ్ ద కంపెనీ. సార్ నాకు శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్ నేను వేరే నేమ్తో చేంజ్ చేయాలనుకుంటున్నాను. లేదు నేను ఈ యొక్క నేమ్ అనేది ఒక ప్లేస్ మనం ఇక్కడ పెట్టాము, ఒక అడ్రస్ ఇచ్చామండి, ఆ అడ్రస్ నుంచి వేరే అడ్రస్కి చేంజ్ అయింది. బిజినెస్ చేంజ్ అవ్వలేదండి, జస్ట్ నాకు అడ్రస్ మాత్రమే చేంజ్ అయింది. సో అలాంటప్పుడు ఏం చేస్తాను, లేదు నేను ఫోన్ నెంబర్ ఇంతకుముందు రాంగ్గా ఇచ్చాను, నా ఫోన్ నెంబర్ మారింది, కొత్త నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఒక ప్రింట్అవుట్ తీసి ఏమవుతుంది, మనకి కంపెనీ క్రియేషన్ అప్పుడు ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ప్రింట్అవుట్లో డిస్ప్లే అవుతుందండి ఎవరికైనా కస్టమర్ ప్రింట్ ఇచ్చినప్పుడు. బట్ ఇప్పుడు నేను వేరే చోటుకి చేంజ్ చేసినప్పుడు సేమ్ కంపెనీ సేమ్ బిజినెస్, బట్ కంపెనీ నేను వేరే ప్లేస్కి చేంజ్ చేశానండి. అప్పుడు నాకు అడ్రస్ ఏం కావాలి, ప్రీవియస్ అడ్రస్ కావాలి, కమింగ్ అడ్రస్ కావాలి, న్యూ అడ్రస్ కావాలంటే న్యూ అడ్రస్ కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, కొత్తగా మళ్ళీ ఫైల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అన్ని అకౌంట్స్ మెయింటైన్ చేస్తాము అంటే చెయ్యం. సో మరి ఏం చేయాలి, అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఫైల్ని మనం ఆల్టరేషన్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మీకు అర్థమైందండి, ఒక ఫైల్ ఎప్పుడు ఆల్టరేషన్ చేస్తాము అనే దాన్ని సిచ్యువేషన్ చెప్పానండి. సో కంపెనీ నేమ్ మనకి ఏదైనా చేంజ్ అయినా, లేదు మనకి అడ్రస్ ఏదైనా చేంజ్ అయినా, లేదంటే మనకి ఏదైనా అందులో ఫోన్ నెంబర్స్ ఏదైనా చేంజ్ చేయాలన్నా, అడిషనల్గా ఏదైనా ఉన్న ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి అన్నా, అరేంజ్ చేసి యాడ్ చేయాలన్నా, కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలన్నా కూడా కంపెనీ ఆల్టరేషన్లో మనం చేస్తాం. అది ఎలా అనేది మనం చూడబోతున్నామండి. సేమ్ ఆల్ట్ కే ఉంది కదండి, జస్ట్ ఆల్ట్ కే ప్రెస్ చేసి మనం ఏ ఫైల్ని అయితే ఆల్టరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ ఇక్కడ హైలైట్ చేసి ఇక్కడ ఆల్ట్ కే ప్రెస్ చేసి ఇక్కడికి ఎక్కడికి వెళ్తాము అంటే మనం ఆల్టర్కి వెళ్ళాలండి. ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది, ఆల్టర్, జస్ట్ ఆల్టర్కి వెళ్ళండి. ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అనే స్క్రీన్ మనకి ఓపెన్ అయింది కదండి. ఓపెన్ అయిన తర్వాత చూడండి, కంపెనీ క్రియేషన్ అప్పుడు ఉన్నటువంటి స్క్రీన్కి ఆల్టరేషన్ అప్పుడు ఉన్నటువంటి స్క్రీన్కి ఒక చిన్న చేంజెస్ ఉందండి. సో మీరు అబ్జర్వ్ చేస్తారా, చూడండి, అంటే కంపెనీ పాత్ అనేసి ఉంటుందండి క్రియేట్ చేసేటప్పుడు. ఆల్టరేషన్ అప్పుడు వచ్చేసి అది ఉండదండి, అదే డిఫరెన్స్. మనకి ఆల్టరేషన్లో ఉన్నాము అంటే డేటా పాత్ అనేది ఉండదు, క్రియేషన్లో ఉంటేనే పాత్ అనేది ఉంటుందండి. శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదండి. సో నేమ్ నేను ఏదైనా వేరే నేమ్తో చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. సో నేనేం చేంజ్ చేస్తున్నాను అంటే శ్రీ వెంకటేశ్వర అండ్ పద్మావతి అమ్మవారు ప్రైవేట్ లిమిటెడ్ నేమ్తో నేను టైప్ చేశానండి. సో చేంజ్ చేస్తానా లేదండి, సో జస్ట్ చేంజ్ అయిపోతుంది. మనకి మెయిలింగ్ నేమ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఒకవేళ అడ్రస్ మనకి ఏదైనా చేంజ్ అయిన తర్వాత అడ్రస్ చేంజ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ చూస్తారు కదా, ఇది ఉంది. నేను ఇంకొక మొబైల్ నెంబర్ యాడ్ చేస్తున్నాను, 9966223336 అనేది యాడ్ చేశాను. ఒకవేళ మెయిల్ ఐడి ఏదైనా ఉంది అంటే కూడా మనకి ఫ్యాక్స్ కానీ ఈమెయిల్ కానీ ఏదైనా ఉంది అంటే కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను టాలీ శంకర్ 1981 gmail.com. సో ఇంతకుముందు నేను సైట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేశానండి. సో ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చేసండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనాన్షియల్ బిగినింగ్ ఫ్రమ్ అనేది అదేవిధంగా బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేది చేంజ్ చేయకూడదండి. చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ ఆల్టరేషన్ చేసేటప్పుడు బిగినింగ్ ఫ్రమ్ కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ కానీ, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం చేంజ్ చేయకూడదు. ఎందుకు సార్ చేంజ్ చేయకూడదు అంటే, ఆల్రెడీ ఆ డేట్లో ఎంట్రీస్ పడ్డాయి కదండి, తిరిగి మళ్ళీ మనం డేట్ చేంజ్ చేస్తాం అనుకోండి, ఆ డేట్లో ఉన్నటువంటి డేటా మొత్తం కరప్ట్ అయిపోతుంది. ఒకసారి ఫైల్ కూడా మనకు ఓపెన్ అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 80% బిగినింగ్ ఫ్రమ్ కానీ, బుక్స్ బిగినింగ్ ఫైనాన్షియల్ ఫ్రమ్ కానీ, బిగినింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం చేంజ్ చేయకూడదండి. ఓకే, జస్ట్ అది తప్ప మిగతా ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ తెచ్చుకుంటే యాక్సెప్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవారి ప్రైవేట్ లిమిటెడ్ నేమ్తో ఫైల్ చేంజ్ అయిపోయిందా లేదండి? సో చేంజ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఈ విధంగా ఫైల్ ఆల్టరేషన్ చేసేసుకొని మనం కంటిన్యూషన్ అకౌంట్స్ అనేది చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్టరేషన్ ఆఫ్ కంపెనీ. సో 4th పాయింట్ కూడా కంపెనీ ఎలా ఆల్టరేషన్ చేయాలనేది మనకి క్లియర్ అండి. నెక్స్ట్ హౌ టు డిలీషన్ ఆఫ్ కంపెనీ. ఒక ఫైల్ మనం ఎలా డిలీట్ చేయాలి. డిలీట్ చేయడం అంటే ఏంటి, పూర్తిగా మన సెల్ఫ్ కంపెనీలోనే ఉండకుండా చేయాలి, అంటే సిస్టంలోనే ఆ ఫైల్ ఉండకూడదండి. అలాంటప్పుడు ఒక ఫైల్ మనం ఎలా డిలీట్ చేయాలనే దాని ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ ప్రాసెస్ అండి, మనం ఏ ఫైల్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఆ ఫైల్ ఇక్కడ యాక్టివేట్ చేసేసుకోండి. సేమ్ ఆల్ట్ కే ప్రెస్ చేసి షెట్ కంపెనీకి ఆల్టర్కి వెళ్ళాలండి. సో మనం కంపెనీ ఆల్టరేషన్ చేయాలి అన్నా, కంపెనీ డెలిషన్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలి అంటే సేమ్ ఆల్ట్ కే ప్రెస్ చేసి ఆల్టర్కి వెళ్తే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, లేదు సార్ డిలీషన్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ మౌస్తో
సారీ కీబోర్డ్లో ఆల్ట్ డి అండి, ఆల్ట్ డి ప్రెస్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా మనకి, ఆల్ట్ డి ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఫైల్ అనేది మనకి డిలీట్ అయిపోయి ఎట్టి పరిస్థితి మళ్ళీ మనకి కనిపించదండి. ఓకే, సో జస్ట్ దానికంటే ముందు శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవారి ప్రైవేట్ లిమిటెడ్ నేమ్తో ఒక ఫైల్ ఉంది కదండి. సో ఇప్పుడు మన ఈ ఫైల్ అనేది ఇంతకుముందు పాత ఫైల్ ఏంటి, శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ కదండి. ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఫైల్ మనం షట్ చేసి షట్ కంపెనీకి వెళ్ళి ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేసి సెలెక్ట్ కంపెనీలో మనకి శ్రీ వితో ప్రెస్ చేస్తే నాకు శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ నేమ్ లేదండి. అంటే మన పాత ఫైల్ అనేది లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో లేదు. మరి ఇక్కడ మనకి డేటా ఉందా అంటే ఉంది. ఎలా ఉంది డేటా? కంపెనీ ఫైలే లేకపోతే డేటా ఎలా వస్తుంది అంటే రాదు. కానీ మనం ఏం చేస్తాము, నేమ్ అనేది మనం చేంజ్ చేస్తాం అంతే అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన నోట్బుక్లో మన పేరు రాస్తుంటాము, ఆ పేరు పైన కొట్టేసి మనం ఇంకో పేరు రాస్తాం, మనకి బుక్లోనే డేటా మారుతుందా? మనకి మారదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్తో ఉన్నటువంటి ఫైల్ని శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవారు ప్రైవేట్ లిమిటెడ్గా చేంజ్ చేశాను కాబట్టి దాని ప్లేస్లో రీప్లేస్ అయింది ఇక్కడ. ఇప్పుడు మన డేటా మొత్తం కూడా ఆ ఫైల్ నేమ్తో కాకుండా ఈ ఫైల్ నేమ్తో డేటా అనేది సేఫ్గా మన సెల్ కంపెనీలో ఉంటుందండి. ఓకే, ఉంది కదా, అబ్జర్వ్ చేశాం కదండి. సరే, ఇప్పుడు నాకు ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను, యాక్టివేట్ చేశాను. అసలు నాకు ఈ ఫైలే వద్దండి, టోటల్ దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను, నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. ఆల్ట్ కే ప్రెస్ చేసి ఆల్టరేషన్కి వెళ్ళి అగైన్ ఆల్ట్ డి ప్రెస్ చేశారంటే ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి. షార్ట్కట్ కీ అంటే డిలీట్ చేయాలంటే ఆల్ట్ డి అండి, ఆర్ ఇష్యూర్. ఎందుకంటే ఫైల్స్ డిలీట్ అయిందంటే టాలీ ఎట్టి పరిస్థితులు మళ్ళీ మనకి అక్కడ ఓపెన్ అవ్వదండి. సో అందువల్ల కన్ఫర్మేషన్ అడుగుతుంది. సార్ నాకు షూర్ వద్దు సార్, ఇంక ఈ ఫైల్ జస్ట్ డెమో కోసం యూజ్ చేసి చెక్ చేసుకున్నాను, ఇంక నాకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఫైల్ మనకి డిలీట్ అయిపోతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను సెలెక్ట్ కంపెనీలో ఉందా లేదా బ్లింక్ అవుతుంది కదండి, ఎస్ఆర్ఐ శ్రీ వెంకటేశ్వర అని కొడితే ఎక్కడైనా ఉందా అండి? లేదు. అంటే టోటల్ ఫైల్ ఇక్కడ నుంచి మనకి డిలీట్ అయిపోయిందండి. సో దట్ ఈస్ హౌ టు క్రియేషన్ ఆఫ్ ఫైల్, హౌ టు షెట్, హౌ టు సెలెక్ట్, హౌ టు ఆల్టర్, హౌ టు డెలీషన్. సో ఈ 5 పాయింట్స్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసామండి. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంది అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి అడిగితే నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య ఉంది, జస్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఐశ్వర్య ఫైల్ అనేది యాక్టివేట్ అయిపోయి మనకి ఏ ఫైల్ కంటే ఆ ఫైల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్ని ఆల్టరేషన్ చేయొచ్చు, లేదంటే టోటల్ ఫైల్ని మనం డిలీట్ చేయొచ్చండి. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చింది అంటే దయచేసి సబ్స్క్రిప్షన్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో నేను చెప్పినటువంటి ఈ ప్రాక్టికల్ క్లాస్ అనేది ఖచ్చితంగా 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్టెప్స్ గుర్తుంటుంది, లేకపోతే గుర్తు ఉండదని 100% షూర్. నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకసారి 2 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే రాదు, మా 100 సార్లు విన్నా కూడా రాదు. విని మినిమం 5 టైమ్స్ ఒక్కొక్క టాస్క్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా టాలీలో కమింగ్ చాప్టర్స్ని నేర్చుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వద్దండి, ఫాలో అవ్వండి. ఓకే, ఈరోజు క్లాస్ మీకు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఈ క్లాస్ మనం క్లోజ్ చేస్తున్నాము. కమింగ్ క్లాసెస్ హౌ టు క్రియేషన్ ఆఫ్ లెడ్జెస్ అండి, లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలనేది కమింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు F11 ఫీచర్స్ అంటే ఏంటి, F12 కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఆ రెండింటి యొక్క యూసెస్ ఏంటి అనేది కమింగ్ క్లాస్లో డిస్కస్ చేసి తర్వాత హౌ టు క్రియేషన్ ఆఫ్ లెడ్జెస్ అనేది మనం ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై శంకర్ టాలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఓకే.